ఒక గొంతు వేల పాటలకు ప్రాణం పోసింది. ఒక స్వరం దశాబ్దాల పాటు కోట్లాది మంది గుండెలను తాకింది. కానీ ఇప్పుడు ఆ గొంతు మూగబోయింది. భారత సంగీత శిఖరం లెజెండరీ సింగర్ ఆశా భోస్లే 92 వయసులో ఆదివారం తుది శ్వాస విడిచిన సంగతి మనందరికీ తెలిసిందే. సోమవారం సాయంత్రం ముంబైలోని శివాజీ పార్క్లో అశ్రునయనాల మధ్య మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు ముగిశాయి. ఆ సమయంలో ఒక్క మ్యూజిక్ వరల్డ్ మాత్రమే కాదు, యావత్ దేశమంతా కన్నీరు పెట్టింది. ఆశా భోస్లేకి తుది వీడ్కోలు పలకడానికి ముంబై జనసంద్రమైంది. లోయర్ పారెల్లోని ఆమె నివాసంలో భౌతిక కాయాన్ని ఉంచినప్పుడు సినిమా, పొలిటికల్, స్పోర్ట్స్ ఇలా అనేక రంగాల నుంచి ప్రముఖులు క్యూ కట్టారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్, ఆమిర్ ఖాన్, రణ్వీర్ సింగ్, విక్కీ కౌశల్ లాంటి స్టార్స్ వచ్చి ఆ లెజెండ్ కి నివాళులర్పించారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కూడా స్వయంగా హాజరై అంజలి ఘటించారు. ఆశా భోస్లే అమర్ రహే అనే నినాదాలతో ముంబై వీధులన్నీ మారుమోగిపోయాయి. ఆశా భోస్లే చనిపోయే ముందు ఒక కోరిక కోరారట. ఆమె ఆశించిన విధంగా ఒక భారీ సంగీత సంస్థను, మ్యూజిక్ అకాడమీని నిర్మించాలని మహారాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. ఆ ప్రతిపాదనను ఆశా భోస్లే స్వయంగా తన ఆఖరి రోజుల్లో ప్రభుత్వం ముందుకు తెచ్చారు. దీనిపై సీఎం ఫడ్నవీస్ క్లారిటీ ఇస్తూ ఆమె ఆశయాలను గౌరవిస్తూ ఆ అకాడమీని త్వరలోనే ప్రారంభిస్తామని ప్రామిస్ చేశారు. ఇది నిజంగానే ఆమెకు ఇచ్చే అతిపెద్ద గౌరవం. శనివారం అకస్మాత్తుగా గుండె, ఊపిరితిత్తుల సమస్య రావడంతో ఆమెను బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ చికిత్స పొందుతూ ఆదివారం ఆమె మరణించారు. సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్ శ్మశాన వాటికలో హిందూ సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. తన తల్లి చితికి కుమారుడు ఆనంద్ భోస్లే నిప్పు పెట్టారు. వెండితెర మీద ఎన్నో అద్భుతమైన పాటలు పాడి మనల్ని అలరించిన ఆ స్వరం ఇక మనకు వినిపించదు అనేది జీర్ణించుకోలేని నిజం. ఆ లెజెండరీ సింగర్ ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం కోరుకుందాం.